హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో శకుని ద్రౌపదిని అపహరించుకురావడానికి తన పథకాన్ని జయద్రథుడికి వివరిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. పంచమవేదసారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది, జీవన వేద మార్గమిది, గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. మహాభారతం మహాభారతం. ఆ తరువాత శకుని చెప్పిన విధంగా యుధిష్ఠిరుడు సంధ్యావందనానికి, భీముడు సహదేవుడు గ్రామానికి వెళ్తారు. ద్రౌపది రక్షణార్థం నకులుడు ఒకడే ఉంటాడు. ద్రౌపది కుటీరం లోపల వంట చేస్తూ ఉండగా ఒక పెద్ద అరుపు వినిపిస్తుంది. ద్రౌపది పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి నకులుడితో, నాథా, మీ అన్నయ్య అరుపులాగా ఉంది అని అంటుంది. వెంటనే నకులుడు, లేదు పాంచాలి, సంధ్యావందనం చేసేవారికి ఆపద ఎలా వస్తుంది అని అంటాడు. అప్పుడు ద్రౌపది, ఏదైనా ముసలి వచ్చి పట్టుకుందేమో, లేక యక్షుడు కానీ రాక్షసుడు కానీ వచ్చారేమో, మీరు ఒకసారి వెళ్ళి చూడండి నాథా అని అంటుంది. వెంటనే నకులుడు, కానీ నిన్నిక్కడ ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళలేను పాంచాలి అని అంటాడు. అదే సమయంలో మళ్ళీ పెద్దగా అరుపు వినిపిస్తుంది. ద్రౌపది భయపడుతూ, వారు మిమ్మల్ని సాయం కోసం పిలుస్తున్నారు నాథా, మీరు వెళ్ళండి, కళ్ళు మూసి తెరిచేలోపు మీరు ఇక్కడ ఉంటారు, ఈలోపే నాకేం జరుగుతుంది, వెళ్ళండి నాథా అని భయపడుతూ ఉంటుంది. అప్పుడు నకులుడు, కానీ పాంచాలి, వనవాసానికి మనకి ఇదే ఆఖరి రోజు, ఆ దుర్యోధనుడు తప్పకుండా ఏదో ఒక పథకం వేసి ఉంటాడు, అదే భయం నాకు అని అంటాడు. వెంటనే ద్రౌపది, తప్పకుండా దుర్యోధనుడే ఆర్యపుత్రుడు యుధిష్ఠిరుడిని ఒంటరిగా చూసి దాడి చేసి ఉంటాడు, మీరు వెళ్ళి చూసిరండి నాదా, ఆర్యపుత్రులు భీముడు సహదేవుడు వచ్చేలోపు నేను ఈ కరవాలంతో రక్షించుకుంటాను అని అంటుంది. వారిని దూరం నుంచి చెట్టుచాటు నుంచొని గమనిస్తూ ఉన్న జయద్రథుడు నకులుడు వెళ్ళిన వెంటనే ద్రౌపది దగ్గరికి వెళ్ళి ద్రుపదపుత్రి అని పిలుస్తాడు. వెంటనే ద్రౌపది, ఎవరు నీవు, మా కుటీరం దగ్గరకు ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. అప్పుడు జయద్రథుడు, నేను సింధురాజు జయద్రథుడిని దుశ్శల భర్తని అని చెప్తాడు. వెంటనే ద్రౌపది, సింధురాజా వచ్చేయండి అని చెప్పి ఒక పాత్రలో నీళ్లు తీసుకువచ్చి, క్షమించండి, ఆర్యపుత్రులు సంధ్యావందనానికి వెళ్ళారు అని అంటుంది. వెంటనే జయద్రథుడు, ఆ విషయం నాకు తెలుసు, నేను అక్కడే రహస్యంగా వేచి చూస్తూ ఉన్నాను, వారు వెళ్ళిన వెంటనే నేను ఇక్కడికి వచ్చాను అని ద్రౌపది చెయ్యి పట్టుకుంటాడు. ఆ తరువాత నకులుడు యుధిష్ఠిరుడి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఎక్కడున్నారు అని పిలుస్తూ ఉంటారు. అదే సమయంలో యుధిష్ఠిరుడు నదిలో మునిగి ప్రాణాయామం చేస్తూ ఉంటాడు. యుధిష్ఠిరుడు, నకులా, నువ్వు ఇక్కడెందుకు వచ్చావు అని అడుగుతాడు. వెంటనే నకులుడు, అన్నయ్య, నేను మీ ఆర్తనాదం విన్నాను, మీరు సహాయం కోసం అరిచారు అని అంటాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, లేదు, నేను నదిలో మునిగి ప్రాణాయామం అభ్యాసం చేస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు నకులుడు, ఇది తప్పకుండా ఏదో కుట్రలాగే ఉంది అన్నయ్య, పాంచాలి కుటీరంలో ఒంటరిగా ఉంది, రండి వెళ్దామని అక్కడి నుంచి బయలుదేరుతారు. ఆ తరువాత కుటీరంలో ద్రౌపది, ఏమిటి ఈ దౌర్జన్యం సింధురాజా, నన్ను వదిలేయండి అని బ్రతిమలాడుతుంది. అప్పుడు జయద్రథుడు, నేను నిన్ను తీసుకెళ్లడానికే వచ్చాను అని చెప్పి ద్రౌపదిని తీసుకువెళ్ళబోతూ ఉంటాడు. అదే సమయంలో భీముడు సహదేవుడు గ్రామానికి వెళ్తుండగా సహదేవుడు, భీమన్నయ్య, పాంచాలికి ఏదో అశుభం కలుగుతుందని నా భవిష్యవాణి చెబుతుంది, మనం వెంటనే తిరిగి వెళ్లాలని కుటీరానికి బయలుదేరుతారు. భీమ సహదేవులు కుటీరానికి వెళ్లే సమయానికి జయద్రథుడు ద్రౌపదిని రథంలో ఎక్కించుకుంటాడు. అప్పుడు ద్రౌపది నాథా నాథా అని పిలుస్తూ ఉంటుంది. భీముడు సహదేవుడు ఆ రథం వెనుక పరిగెత్తుతూ ఉంటారు. అదే సమయంలో యుధిష్ఠిరుడు నకులుడు కూడా అక్కడికి వస్తారు. భీముడు, సింధురాజు దుశ్శల భర్త అన్నయ్య పాంచాలిని అపహరించుకుపోతున్నాడు అని చెప్తాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, తప్పకుండా సింధురాజు పాంచాలిని సరిహద్దు దగ్గరకు తీసుకువెళ్లాలనుకుంటున్నాడు, వారు వెళ్ళకముందే మనం వెళ్ళాలి, రండి వెళ్దామని అక్కడి నుంచి బయలుదేరుతారు. సింధురాజు కోసం సరిహద్దు దగ్గర ఎదురు చూస్తూ ఉన్న దుర్యోధనుడు, ఇంకా సూర్యాస్తమయం కాలేదు మామయ్య అని అంటాడు. వెంటనే శకుని, పాండవులు కూడా ఇంకా రాలేదు మేనల్లుడా, కానీ అటు చూడు, సింధురాజు వచ్చేస్తున్నాడు, కంగారు పడకు మేనల్లుడా, సూర్యుడిని ఎవరూ నిరోధించలేరు అని చెప్తాడు. అదే సమయంలో అర్జునుడు తన గుర్రం పైన జయద్రథుడు రథానికి అడ్డుగా నుంచొని ఉంటాడు. అర్జునుని చూసిన దుర్యోధనుడు అర్జున అని వెళ్ళబోతూ ఉండగా
శకుని, మేనల్లుడా, మనలో ఎవరూ వారిపైన దాడి చేయకూడదు, లేకపోతే వాగ్దాన భంగం కలిగిందని నిలదీస్తాడు ఆ ముసలి భైరవుడు. సూర్యాస్తమయం వరకు వేచి ఉండండి, ఎవరు వానిపైన దాడి చేయకూడదు అని అంటాడు. ఆ తరువాత అర్జునుడు, నువ్వు ద్రౌపదిని పట్టుకునే అంత సాహసానికి ఎందుకు ఒడికట్టావు సింధురాజా? నువ్వు కలలోనైనా ఎలా అనుకున్నావు పాండుపుత్రులను ఓడించగలవని? బహుశా నువ్వు ఊహించి ఉండవు. పాంచాలిని పట్టుకున్న వారు ఎవరైనా సరే వారిని దండించడానికి ఈ అర్జునుడు వస్తాడని. చూడు, నేను వచ్చేశాను. ఎక్కడైతే అర్జునుడు అడ్డుగోడగా నుంచుంటాడో అటువైపు నుంచి స్వయంగా ఆ వాయుదేవుడు కూడా దాటి వెళ్ళలేడు అని తన బాణాన్ని వెయ్యబోతూ ఉండగా దుర్యోధనుడు, మనం ఆక్రమణకు వెళ్ళకూడదు మామయ్య, కానీ మా బావగారి రక్షణార్థం వెళ్ళవచ్చు కదా అని తన సైన్యాన్ని దాడి చేయమని ఆజ్ఞాపిస్తాడు. అదే సమయంలో అర్జునుడు వేసిన బాణానికి అక్కడంతా సుడిగాలిలాగా వచ్చి సైనికులంతా తిరుగుతూ ఉంటారు. అప్పుడే అర్జునుడు ద్రౌపదిని, జయద్రథుణ్ణి తీసుకొని అక్కడి నుంచి మాయమైపోతారు. ఆ గాలి అంతా ఆగిపోయే సమయానికి దుర్యోధనుడు, సింధురాజు ఏమయ్యాడు? అర్జునుడు, ద్రౌపది ఎక్కడికి వెళ్ళారు? సూర్యాస్తమయం అయ్యేలోపు మనమంతా వారిని వెతికి పట్టుకోవాలి, పదండి వెళ్దామని అందరూ కలిసి వారిని వెతకడానికి వెళ్తారు. ఆ తర్వాత అర్జునుడు జయద్రథుని తీసుకొని కుటీరం దగ్గరికి వస్తాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, సింధురాజా, ఒక వివాహిత అయిన స్త్రీని అపహరించినందుకు దండన మీకు తెలిసే ఉంటుంది, మమ్మల్ని క్షమించండి, మేము మిమ్మల్ని వధించక తప్పదు అని అంటాడు. వెంటనే జయద్రథుడు, వధ అయితే దుర్యోధనుని కూడా వధించండి, వారి కోసమే నేను ఈ పని చేశాను అని అంటాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, వేరెవరో పడవేశారన్న కారణంగా చెక్క అగ్నిలో పడితే కాలకుండా ఉంటుందా సింధురాజా అని కోపంతో, భీమ, చంపే ఈ సింధురాజుని అని ఆజ్ఞాపిస్తాడు. యుధిష్ఠిరుడి ఆదేశం మేరకు భీముడు జయద్రథుని పట్టుకొని, జయద్రథ, నేను నీ తలను తునాతునకలు చేసేస్తాను అని దండించబోతూ ఉండగా ద్రౌపది, వీరిని దండించని నాదా, ఆ దండన ఎలా ఉండాలంటే పరాయి స్త్రీని కన్నెత్తి చూడాలనుకున్న దుష్టులకు భయం కలిగించాలి అని అంటుంది. ద్రౌపది మాటలు విని భీముడు జయద్రథుణ్ణి చంపబోతూ ఉండగా అర్జునుడు, ఆగండి భీమన్నయ్య, ఎంతైనా అతడు దుశ్శల భర్త, మన చెల్లెలకు మనం వైధవ్యం కలిగించలేము అని అంటాడు. వెంటనే నకులుడు, దయచూపకండి అర్జునన్నయ్య, నీటిలో పడిన తేలును తీయడానికి ప్రయత్నిస్తే ఆ తేలు వారిని కుట్టక తప్పదు, ఈ నీతి మీకు తెలుసు కదా, అదేవిధంగా ఈ మనిషి కూడా ఎప్పుడోకప్పుడు మిమ్మల్ని కాటు వేస్తాడు అని అంటాడు. అప్పుడు అర్జునుడు, అప్పటి సంగతి అప్పుడు చూద్దాం నకుల, కానీ మనం మన చెల్లెలకు వైధవ్యం కలిగించలేము అని అంటాడు. ఆ తరువాత శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఇంకా వారి సైన్యమంతా కలిసి అడవుల్లో సింధురాజు ఇంకా పాండవుల కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడే దుశ్శాసనుడికి సింధురాజు కిరీటం కనిపిస్తుంది. అన్నయ్య, ఇది సింధురాజు కిరీటం, ఈ దిశగానే వారు వెళ్ళుంటారు అని చెప్పి అటు వెళ్ళబోతూ ఉంటారు. అప్పుడు భీముడు, సూర్యాస్తమయం కావస్తుంది, వీనికి దండన తప్పకుండా విధించాలి, అప్పుడే ఆ దుర్యోధనుడికి తెలిసి వస్తుంది అని చెప్పి, అర్జున, నీ బాణాన్ని ఇవ్వు, నేను వీరికి కేశఖండన చేస్తాను అని 5 పిలకలు ఉంచి మిగతా జుట్టు అంతా కత్తిరిస్తాడు. జయద్రథ, ఇవి పంచశిఖలు, వీటిని దుర్యోధనుడికి చూపించి చెప్పు, ఈ పంచశిఖల మాదిరిగానే మా పంచపాండవులు వాడి తలపైన నిలిచి తాండవమాడుతారని అని అంటాడు. ఆ తరువాత శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు వచ్చే సమయానికి జయద్రథుణ్ణి అక్కడ వదిలేసి పాండవులంతా వెళ్ళిపోతారు. జయద్రథుణ్ణి ఆ పరిస్థితుల్లో చూసిన దుర్యోధనుడు ఏమీ మాట్లాడకుండా వారు ఎలా తప్పించుకున్నారని ఆలోచిస్తూ సింధురాజును తీసుకొని తిరిగి వెళ్ళిపోతారు. ఆ తరువాత దుర్యోధనుడు వారు ఎక్కడికి వెళ్ళారు, ఒక్క క్షణంలోనే వారు ఎలా మాయమైపోయారు అని ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే శకుని, ఇప్పుడు మన ముందున్న ప్రశ్న వారు ఎలా మాయమయ్యారని కాదు, ఎక్కడికి వెళ్ళారు అని. మేనల్లుడా, 1 సంవత్సర కాలం పూర్తి కాకముందే మనం ఆ పాండవులను వెతికి పట్టుకోవాలి అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, మీరు మౌనంగా ఉండండి మామయ్య, మీరు వేసిన పథకం మళ్ళీ విఫలమైంది అని అంటాడు. వెంటనే శకుని, నా పథకం విఫలమవ్వలేదు మేనల్లుడా, పాండవుల అదృష్టం సఫలమైంది ఇంకొకసారి అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, అదృష్టమా? అదృష్టం అంటే ఏంటి మామయ్య? శత్రువుల అదృష్టం అంటే మన దౌర్బల్యానికి మారుపేరు మాత్రమే. కర్ణుడు నిజమే చెప్పాడు, మోసాలతో కేవలం జూదంలో మాత్రమే గెలవవచ్చు, సామ్రాజ్యాలు కాదు అని అంటాడు. వెంటనే శకుని కోపంతో, ఒక్క మాట గుర్తుంచుకో మేనల్లుడా, గత 12 ఏళ్లుగా సామ్రాట్టునయ్యానన్న గర్వంతో విర్రవీగుతున్నావే, ఇది నువ్వు రణభూమిలో సంపాదించుకున్నది కాదు, వంచన మోసనుల పరిణామమే.
పాండవులతో యుద్ధం చేసేంత సామర్థ్యం లేదు నీలో అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, మాలో ఎవరికీ సామర్థ్యం లేదా మామయ్య? అంటే ఆ భీముడు నాకన్నా శక్తిమంతుడా? అర్జునుడు నా మిత్రుని కన్నా ధనుర్విద్య అధికంగా నేర్చాడా మామయ్య అని అడుగుతాడు. అప్పుడు శకుని, వ్యక్తిగత విషయంలో ఎవరు ఎంత సమర్థులో నాకు తెలియదు, కానీ యుద్ధంలో విజయానికి ఆధారం నీ బాహుబలం ఒక్కటే కాదు, సైన్యానికి ఉన్న బలమే ఆధారం. నీ పక్షాన ఎంతమంది రాజులు ఉన్నారన్నది ముఖ్యం, ప్రజల్లో నీపై ఎంత ప్రేమ ఉన్నది ముఖ్యం. కేవలం ఒక్క పువ్వు వికసించినంత మాత్రాన దానిని వసంతం అనరు, వనమంతా పూలతో వికసిస్తేనే దానిని వసంతం అంటారు. అదేవిధంగా అనేక మంది రాజుల ప్రేమ, నమ్మకం, వాటి వలనే సామ్రాజ్యాలు ఏర్పడతాయి అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, మామయ్య ఇప్పుడు మీ మాటలపైన నాకు నమ్మకం లేదు, నేను వెళ్ళి వారితో యుద్ధం చేయాలి అని అంటాడు. అప్పుడు శకుని కోపంతో, యుద్ధం చెయ్యాలా? యుద్ధం జరుగుతుంది. మనం 1 సంవత్సర కాలం పూర్తి కాకముందే ఆ పాండవులను వెతికి పట్టుకోకపోతే, కనీసం వారిలో ఒక్కరినైనా నువ్వు పేరు పెట్టి పిలవకుంటే, వారి అజ్ఞాతవాసాన్ని విఫలం చెయ్యలేకపోతే యుద్ధం తప్పకుండా జరుగుతుంది అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.